అర్జున్ లేనప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ఎవరు? హానికాకు ముద్దు పెట్టింది ఎవరు? మావయ్య దగ్గర బ్యాగ్ తీసుకుంది ఎవరు? ఈ లెటర్స్ రాసి ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరు? అర్జున్ లేనప్పుడు, నేను చేయనప్పుడు ఇంకెవరు? ఇంకెవరు? చిన్నప్పుడు అర్జున్ నా మీద కోపంతో నా కళ్ళు ముందు ఇంటి నుంచి పారిపోయాడు కదమ్మా. మరి అర్జున్ ఎలా చనిపోయాడమ్మా? ఇన్ని రోజులు నేను నమ్మిన అబద్ధం వెనుకున్న నిజం ఏంటమ్మా? నేను వెళ్ళిపోతా. అర్జున్! అర్జున్ ఆగు! బాబు చనిపోయి చాలాసేపు అయిందమ్మా. డాక్టర్ డాక్టర్ ఆదిత్య నాన్న ఆదిత్య డాక్టర్ డాక్టర్ నువ్వేంటి శాంతి ఇక్కడ? ఏమైందండి? సడన్ గా స్పృహ తప్పి పడిపోయాడు శాంతి. వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాను. ఏమైందో తెలియదు. డాక్టర్ శాంతి అర్జున్ ఎక్కడ? నాన్న అర్జున్ అర్జున్ అరే ఏమైందిరా? లేరా నాన్న? మాట్లాడు నాన్న. డాక్టర్ బాబుకి మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా. బాబు దేని గురించి ఎక్కువగా బాధపడి ఎమోషనల్ గా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాడమ్మా. బాబు బాగా సెన్సిటివ్ గా ఉన్నాడు. షాక్ అయ్యే ఇన్సిడెంట్స్, తన వీక్నెస్ లు, ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యేవి చెప్పకపోవడం చాలా మంచిది. లేకుంటే తన ప్రాణానికే ప్రమాదం. మీరు వెళ్ళి బాబుని చూడొచ్చు. ప్లీజ్ అర్జున్, రిటర్న్ వచ్చే. నా వల్లే నువ్వు వెళ్ళిపోతున్నావు. ప్లీజ్ అర్జున్, నువ్వు లేకుండా నేను ఉండలేను అర్జున్. ప్లీజ్ అర్జున్. అర్జున్. ఆదిత్య ఆదిత్య నాకేమైందమ్మా? అర్జున్ ఎక్కడమ్మా? నీకేం కాలేదు ఆదిత్య. అర్జున్ ఇప్పుడు నాతో మాట్లాడాడు. నీ మీద కొంచెం కోపంతో వెళ్ళిపోయాడు. మళ్ళీ కోపం తగ్గగానే వచ్చేస్తానని చెప్పాడు. నిజంగా వచ్చేస్తాడా అమ్మా? నువ్వేడ్చినా బాధపడినా రాడు. సరేనా? నేను ఏడవనమ్మా.